ఎప్పుడైతే మీరు చైనీస్ నేర్చుకున్నారో ఇంగ్లీష్ కూడా సేమ్ ఇంపార్టెంట్. కాబట్టి ఇంగ్లీష్ చైనీస్ రెండు నేర్చుకోండి. హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఫ్రెండ్స్, ఇంతకు ముందు లెసన్స్ లోనే పినియన్ తర్వాత నెంబర్స్ అయితే నేర్చుకున్నాం కదండి. సో ఇప్పుడైతే మీకు డేస్, మంత్స్ తర్వాత ఇయర్స్ గురించి అయితే పూర్తిగా చెప్తాను. ఎక్కడా మిస్ అవ్వద్దు, కంటిన్యూస్ గా చూడండి. ఎందుకంటే దీంట్లో కొన్ని టెక్నిక్స్ కూడా చెప్తాను. నెక్స్ట్ మీకు క్యారెక్టర్ రైటింగ్స్ కూడా చెప్తాను. అప్పుడు ఇంకొంచెం ఇంకా ఈజీ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ రోజు అయితే డేస్ గురించి, చైనీస్ డేస్ గురించి చెప్తాను. చూడండి బాగానా. నేను తెలుగులో చెప్తాను, ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా రాశాను, చాలా మంది ఈజీగా అర్థం అవడానికి. సో స్టార్టింగ్ మండే వచ్చేసి మనం సోమవారం సించి ఈ అంటారండి, సించి ఈ. ట్యూస్డే మంగళవారం సించి ఆ, బుధవారం వెడ్నెస్డే సించి సన్, థర్స్డే లక్షవారం సించి స్, ఫ్రైడే శుక్రవారం సించి వు, సాటర్డే శనివారం సించి లియు, సండే ఆదివారం సించి చి. మీరు కరెక్ట్ గా గమనించినట్టయితే ఇంతకు ముందు నెంబర్స్ లో చెప్పినట్టు ఈ ఆర్ సాన్స్ ఊ లియు చి, ఇక్కడ కరెక్ట్ గా చూసినట్టయితే షించి, షించి ఈ, షించి ఆర్, షించి సాన్, షించి సి, షించి వు, షించి లియు, షించి చి. ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే ఇక్కడ చైనీస్ లో రాశానండి. దీన్ని చైనీస్ లోనే లెటర్స్ ఇవి. ఈ చైనీస్ లెటర్స్ మీకు అర్థం కావు, బట్ ముందు క్యారెక్టర్ రైటింగ్స్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 50,000 క్యారెక్టర్ రైటింగ్స్ అయితే ఉన్నాయండి. ప్రజెంట్ వర్డ్స్ ఉన్నాయి. అవన్నీ నేర్చుకోవడం చాలా చాలా కష్టం. బట్ మీరు కంటిన్యూస్ గా దృష్టి పెడితే డెఫినెట్ గా మీరు నేర్చుకుంటారు. కొంచెం టైం అయితే పడుతుంది. ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి. సో మనం ఇప్పుడు డేస్ అయితే చూసారు కదండి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. మీరు కరెక్ట్ గా గమనించండి, నేను చెప్తాను. షించి ఈ, షించి ఆర్, షించి సన్, షించి సి, షించి వు, షించి లియు, షించి చి. ఇలాగా మనం వారాల్లో అయితే తెలుసుకుందామండి. ఇక ముందు నిన్న, మొన్న, రేపు ఎలాగా మాట్లాడతారో దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం రోజుల గురించి, డేస్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇదైతే వీక్స్ అండి. చైనీస్ లో వీక్స్ ని ఎలాగా చెప్తారో అది మనం ఇప్పుడు తెలుసుకుందాం, దాన్ని ఎలా మాట్లాడతారు అనేది. సో నేను ఇప్పుడు ప్రతి వీడియోలో కూడా ఇంగ్లీష్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, వితౌట్ ఇంగ్లీష్ మీరు చైనీస్ అయితే నేర్చుకోలేరు, అలాగే వితౌట్ ఇంగ్లీష్ మీరైతే వర్క్ చేయలేరు. ఎప్పుడైతే మీరు చైనీస్ నేర్చుకున్నారో ఇంగ్లీష్ కూడా సేమ్ ఇంపార్టెంట్. కాబట్టి ఇంగ్లీష్ చైనీస్ రెండు నేర్చుకోండి. అందుకే నేను తెలుగులో అయితే మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే తెలుగు తప్ప ఇంకే భాష రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము నేను ఈ చైనీస్ అయితే నేర్పిస్తున్నాను. ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ లో చూసాను, చాలా తక్కువ మంది తెలుగు నుండి చైనీస్ అయితే చెప్దాం అనుకుంటున్నారు. సో 1-2 వీడియోలతో ఆపేశారు. సో నా ఉద్దేశం ఏంటంటే, తెలుగు నుండి చైనీస్ కి మీరు ఇంగ్లీష్ ని ఒక మాధ్యమం లాగా ఉపయోగించుకొని ఇంగ్లీష్ చైనీస్ ఇంటర్ప్రిటర్ గా కూడా మీరు జాబ్ సంపాదించవచ్చు. సో తెలుగు టు చైనీస్ కన్నా ఇంగ్లీష్ టు చైనీస్ మీకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కువైతే వస్తాయి. అందుకే నేను ప్రతి వీడియోలో కూడా నేను తెలుగులో మాట్లాడుతున్నా మీకు అర్థం అవడానికి. ఇంగ్లీష్ లో అయితే మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. అలాగే తెలుగు, ఇంగ్లీష్, చైనీస్ 3 చెప్తాను. సో ఇంకా మీ ప్రాక్టీస్ అయితే ఇంకా బాగా ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే చెప్తాను, చూడండి. లాస్ట్ వీక్ అంటే కిందటి వారం, లాస్ట్ వీక్ ని కిందటి వారం చైనీస్ లో ఏమంటారు? షంగ షించి, షంగ షించి. దిస్ వీక్, ఈ వారం, దిస్ వీక్ జగ షించి, జగ షించి. జగ అన్నప్పుడు మీ జడ్ వచ్చింది కదండి, ఇక్కడ చా అంటే చా అని పలకాలి. జగ షించి, జగ షించి. ఇక్కడ నెక్స్ట్ వీక్, వచ్చే వారం, నెక్స్ట్ వీక్ ని షియాగ షించి, షియాగ షించి. ఇక్కడ మీరు కరెక్ట్ గా చూస్తున్నారైతే ఇక్కడ షా
షియాగషించి. అలాగే 1 వీక్, ఒక వారం. ఈగషించి, ఈగషించి, ఇక్కడ ఈ వస్తుంది, ఈగషించి. అలాగే ఎవ్రీ వీక్, ప్రతి వారం. మేఘషించి, మియేగషించి. మియేగ అంటే ఇది మియేగషించి. అలాగే హోల్ వీక్, మొత్తం వారము. చింగషించి, చేంగషించి. ఇక్కడ మనకు వచ్చేసరికి చేంగషించి అంటారు. అలాగే హాఫ్ ఎ వీక్, వారంలోనే సగవారం అంటారు కదండి, దాన్ని పంగషించి. పంగషించి. ఇక్కడ బా ఒత్తు వచ్చింది కదండి, ఇక్కడ బాని చైనీస్ లో ఎక్కువగా పా అని పలుకుతారు. పా పా అని పలుకుతారు. సో ఎప్పుడైనా సరే కొన్ని సందర్భాల్లోనే బా పా అవుతుంది. అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో చాలా అయితే వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ లోనైతే మీకు ఇక్కడ మీకు కరెక్ట్ గా గమనిస్తున్నట్టయితే ఇక్కడ ఒత్తులు ఉన్నాయి చూసారా, ఇలాగా, తర్వాత ఇలాగా, తర్వాత ఇలాగా, ఇవన్నీ కూడా మనకి తెలుగులోని ఒత్తులు ఎలాగుంటాయో సేమ్ దానికి కూడా ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉందండి. సో నెక్స్ట్ వీడియోస్ లోనైతే మీకు చెప్తాను దీని గురించి. దీన్ని ఏమంటారో, అలాగే దీన్ని ఏమంటారో, దీనికి కూడా కొన్ని ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉన్నది. సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లోనైతే చెప్తాను. ఇప్పుడు మనం వారం నేర్చుకున్నాం కదండి, ఇప్పుడు నెలలైతే నేర్చుకుందాం. మంత్స్ గురించి అయితే నేర్చుకుందాం. మనం డేస్, వీక్స్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఇది మంత్స్ అంటే నెలలు. ఇక్కడ మీరు చూసినట్టయితే చైనీస్ లో మంత్ ని ఇది అంటారు, ఇలాగా యుఏ మంత్ ని యుఏ అంటారు. సో ఇప్పుడు ఈయుఏ, జనవరిని ఈయుఏ అంటారు. ఫిబ్రవరి ఆర్యుఏ, మార్చ్ ని సాన్యుఏ, ఏప్రిల్ ని సియుఏ, మేని ఊయే, జూన్ ని ల్యూయే, జూలైని చీయే, ఆగస్ట్ ని పాయుయే, సెప్టెంబర్ ని చ్యూయే, అక్టోబర్ ని షియుయే, నవంబర్ ని షియుయే, డిసెంబర్ ని షిఆయుయే. ఇక్కడ మీరు కరెక్ట్ గా గమనించినట్టయితే ఫస్ట్ నెంబర్స్ లో చెప్పినట్టుగా ఈ ఆ సన్స్ ఊ ల్యూ చీ పాస్ అంటే ఫస్ట్ 10 నెంబర్లు ఉన్నాయి చూసారా, అదే మనకి వీక్స్ లోని, మంత్స్ లోని, డేస్ లోని ప్రతి దాంట్లో కూడా అప్లై అవుతుంది. మీరు కరెక్ట్ గా గమనించుకుంటే మీరు ఫస్ట్ 1 నుంచి 10 వరకు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అది బాగా నేర్చుకోవాలి, అది ప్రాక్టీస్ చేయాలి. అది మీకు ప్రతి దాంట్లో కూడా ఉపయోగపడుతుంది. మీరు కరెక్ట్ గా చూసినట్టయితే ఇక్కడ ఈ ఆ సన్ సు ఊ ల్యూ చీ పా చ్యూ సు షీ సు ఆర్ ఇక్కడ 12 నెలల్లోనే 12 నెంబర్స్ తోనే పలుకుతున్నారు ఇక్కడ. సో మనలాగా జనవరి, ఫిబ్రవరి అని ప్రతి నెలకి కూడా ఒక పేరు అంటే మాత్రం రాసుకోలేదు వీళ్ళు సింపుల్ గా గుర్తు పెట్టుకోవడానికి ఈఏ, ఆర్ఏ, సన్వే అనేసి ఇలా 12 నెలలని 12 నెంబర్స్ తోనే పలుకుతున్నారు. సో ఇది మనం నేర్చుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం 1 ఇయర్ అంటే ఒక సంవత్సరాన్ని ఇక్కడ వీళ్ళు ఈనియన్ అంటున్నారు. హాఫ్ ఇయర్ అంటే సగం అంటే 6 నెలలని పంగ్యన్. ఇక్కడ కూడా ఇక్కడ పంగ్ అంటే పా అనే పలుకుతుంది, మీరు కరెక్ట్ గా గమనించుకోండి. ఈనియన్ అంటే 1 ఇయర్, పంగ్యన్ అంటే హాఫ్ ఇయర్. ఇలాగే మనం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, ఇలాగే ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో అన్ని సంవత్సరాలు కూడా ఈనియన్ ఇక్కడ చూసినట్టయితే ఈనియన్ ఆర్ ఇండియన్. ఇక్కడ జస్ట్ మనం ఏది అప్లై చేయాలంటే ఇక్కడ ఈ అనేది తీసుకుని యుఏ ప్లేస్ లోని నియన్ పెట్టారు అంటే NIAN. ఇది పినియన్, ఇదైతే పినియన్. మనం ఏం చేయాలంటే
ఇక్కడ నియన్ అని అప్లై చేయాలి. ఈ నియన్ ఆర్నియన్ సన్యన్ సున్యన్ అని అల్లిసి అప్లై చేయాలి. మనం ఎప్పుడైతే నెలలు మాట్లాడేటప్పుడు ఈఏ అంటారు కదండి, ఇక్కడ సింపుల్ వాడుక భాషలో ఈఏ ఫున్ 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 అంటే ఎఫ్ యు ఉన్, ఇక్కడ ఫన్ అని ఎలా వస్తుందో ఇక్కడ ఫున్ ఫున్ అంటారు. మామూలుగా మాట్లాడే భాషలోని ఎవరికైనా చెప్పేటప్పుడు యుఏ అని చెప్పకుండానా ఈ ఎఫున్, ఇది ఏ సంవత్సరం, లేకపోతే ఇది ఏ నెల, ఇది ఏ నెల, ఇది నవంబర్ నెల. సో ఇప్పుడు ఏమంటారు, సిఏ ఫున్ చెగ యుఏ సిఏ ఫున్, ఇది ఏ నెల, చెగ యుఏ ఇది చెగ యుఏ సిఏ ఫున్. సో మీకు ఇక్కడ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. అలాగే ఎవరైతే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా సరే మీకు డౌట్స్ ఉన్నా సరే, అలాగే ఏమైనా సరే ఇంకా నేర్చుకోవాలనుకున్నా సరే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నేర్పిస్తాను. అలాగే చాలా వరకు కూడా హెల్ప్ చేస్తాను. సో మనం ఇక్కడ నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా వెనక్కి తిరిగి చూసేది లేదు ఫ్రెండ్స్. మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగానే షాగషించి, అలాగే ఇచగషించి, అలాగే ఇది కూడా అప్లై అవుతుంది. అంటే నెక్స్ట్ వీక్, ఈ వీక్, తర్వాత హోల్ వీక్, ఎవ్రీ వీక్, అలాగే ఎలాగ అప్లై అవుతుందో దానికి కూడా సింపుల్ గాన ఇక్కడ ఈ అని ఉంది కదండి, దాన్ని ఏమంటారంటే సపోజ్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సింపుల్ గా అయితే నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా రాయాలి అనేది. అంటే సపోజ్ 1 వీక్ అంటే ఈఏ, ఇక్కడ ఈ అంటే 1, ఈ అంటే 1. వీక్ అంటే ఏంటి, వీక్ అంటే మనం షించి, వీక్ అంటే ఏంటి, సించి, SIN షించి. ఈ షించి మనం వాడుక భాషలో ఏమన్నా, ఇక్కడ మనం వాడుక భాషలోనే గ అని పెడతాం. ఈగషించి. అలాగే ఎవ్రీ వీక్ అంటే ఏంటి, ఎవ్రీ వీక్ అంటే మేఘషించి ఈ వస్తుంది, మేఘషించి. హ్యాండ్ రైటింగ్ బాగోపోతే తిట్టుకోకండి ఫ్రెండ్స్, మీకు జస్ట్ అర్థం అవ్వాలనే చెప్పాను. ఇక్కడ మేఘషించి మనం ప్రతిదీ కూడా మనం కరెక్ట్ గా గమనించుకున్నట్టయితే ప్రతిదీ కూడా జస్ట్ స్టార్టింగ్ నుంచి కానీ గమనించుకున్నట్టయితే నెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ మీకు నెంబర్స్ వచ్చినట్టయితే ఒకదాని తర్వాత ఒకటి, అంటే నెంబర్స్ తర్వాత ఈ డేస్, తర్వాత వీక్స్, తర్వాత మంత్స్, తర్వాత ఇయర్స్, ప్రతిదీ కూడా జస్ట్ ఈ సన్స్ ఊల్యూ చీపా చ్యూ సి వీటి మీదే ఆధారపడి ఉంటది. ఇదే సైకిల్ మళ్ళీ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది కదండి. అర్థం కాలేకపోతే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి, మళ్ళీ చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం డేస్ తెలుసుకున్నాం, వీక్స్ తెలుసుకున్నాం, తర్వాత మంత్స్ తెలుసుకున్నాం, అలాగే ఇయర్స్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోస్ లోని ఏమైతే మీకు చెప్పాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో సజెస్ట్ చేయండి. అలాగే నేను కూడా కమ్యూనిటీలోనే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఏం చేస్తే బెటర్ అనేసి. సో ఇప్పుడు వరకు అయితే నేర్చుకున్నారు కదండి. జై హింద్. ఇది జు